మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో త్రుటిలో ప్రాణాపాయం తప్పిన ఒక ఒళ్ళు గగ్గురు పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. తలది అటవీ ప్రాంతంలోని సావంగి గ్రామం సమీపంలో ఒక పశువుల కాపురిపైన పెద్ద పులి ఆకస్మికంగా దాడి చేసింది. ప్రకాష్ కోబ్రగడే అనే వ్యక్తి రోజులాగే అటవీ ప్రాంతం సమీపంలో పశువులను మేపుతుండగా పొదల్లో పొంచి ఉన్న పెద్ద పులి ఒక్కసారిగా ఆయనపైన విరుచుకుపడింది. ఈ దాడిలో ప్రకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాష్ను అడవిలోకి లాక్కెళ్లేందుకు పులి ప్రయత్నించగా ఆయన ఏమాత్రం అధైర్యపడకుండా మృత్యుతోటి పోరాడారు. పులికి దొరకకుండా ధైర్యంతో ఎదురొడ్డి గట్టిగా కేకలు వేశారు. ప్రకాష్ కేకలు విన్న చుట్టుపక్కల గ్రామస్తులు, తోటి కాపరులు కర్రలతోటి వెంబడించడంతో పులి అతన్ని వదిలేసి అడవిలోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన ప్రకాష్ కోబ్రగడను కుటుంబ సభ్యులు వెంటనే చంద్రపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. పులి నోటికి చిక్కి కూడా ప్రాణాలతోటి బయటపడిన ఆ పశువుల కాపరి ధైర్యాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో త్రుటిలో ప్రాణాపాయం తప్పిన ఒక ఒళ్ళు గగురు పరిచే ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్లో అందిస్తారు. అరుణ్ కుమార్, ఏదైతే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. పశువుల కాపరిపై కూడా పెద్ద పులి దాడి చేయడంతో కూడా పశువుల కాపరి తీవ్ర గాయాలపై ముఖ్యంగా కూడా ఈరోజు ఉదయం తెల్లవారుజామున పశువులను మేపడానికి కూడా ఏదైతే ప్రకాష్ బొగ్గరే దాడి అయినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి కూలీ కూడా ఏదైతే వాటిని మేపడానికి కూడా సమీప ప్రాంతంలోనే అటవీ ప్రాంతానికి వెళ్ళినైతే చంద్రపూర్ జిల్లాలోని ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన తలోటి అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా ఉదయం పశువులను మేపేటువంటి క్రమంలో ఒకేసారి కూడా చెక్క పక్కన ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి కూడా ఏదైతే అటవీ బాధ్యతపై దాడి చేయడం జరిగింది. దాంతో కూడా మెడభాగం మొత్తం కూడా కట్ అయిపోయింది. అయితే తీవ్ర రక్తస్రావం జరిగినట్టే ఒక్కడున్న నేపథ్యంలో కూడా పులిని ఎదుర్కొని ముఖ్యంగా ధైర్య సాహసాలు ప్రదర్శించి పులికి ఎదుర్కోవడం పులి లాక్కెళ్ళేటువంటి క్రమంలో కూడా దానికి ఎదుర్కొని కూడా టీకలు వేయడంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు గమనించి కూడా వెంటనే పులిని తరమేయడం జరిగింది. పులి అతన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి అశోక్ కాద్రే కూడా స్థానికులు తీసుకొచ్చి చంద్రపూర్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితుల్లో గత వారం రోజుల నుంచి కూడా వరుస ఘటన చోటు చేసుకోవడం గతంలోనే ముగ్గురుపై దాడి చేసి హతమార్చినటువంటి పెద్దపులి మరోసారి కూడా ఈ చంద్రపూర్ జిల్లాలో ఈ పశువుల కాపరిపై దాడి చేయడానికి తీవ్ర కలకలం తీసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.